బయటికి రావాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినాం. వాళ్ళ తల్లి కూడా ప్రార్థన చేయగలిగారు. ఎంతో వేదన పడ్డా, కొన్ని చిక్కుల్లో విడుకునేసినాడు. ఎవరు బయటకు తీసుకొని రాలేని పరిస్థితుల్లో. కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఆ సహోదరుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు, అక్కడే ఉన్న స్థలంలోనే, జైల్లోనే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఓ పక్కన సంఘంలో మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. వారి తల్లి కూడా, కుటుంబీకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాం. దేవుడు అతని విషయంలో కనికరం చూపించాడు. ఆ చిక్కుల్లో తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి, ప్రభువా ఇది నేను చేసింది తప్పు అని ఆ సహోదరుడు మార్పు చెందాడు. తప్పు అయిన కుమారుడు ఎలా బుద్ధి తెచ్చుకొని మందిరంలో పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకొని వచ్చినాడు, సహోదరుడు కూడా తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు దేవుడు అతన్ని కనికరించి ఆ బంధకాల్లో, చెరసాల్లో నుండి, ఆ కేసుల్లో నుండి ఆ బిడ్డను పూర్తిగా విడిపించి క్షేమంగా ఇంటికి నడిపించినాడు.